జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు నాన్న. 7 ఎకరాలు నాకే అంటున్నారు, మళ్ళీ అభి అన్నయ్యకి 3.5 ఎకరాలు అంటున్నారు. అర్థమయ్యేలా చెప్తాను. ఇల్లు నీడనిస్తే పొలం అన్నం పెట్టింది అన్నాను కదా, ఆ పని అభి కూడా చేశాడు. మనశ్శాంతి కరువైన నాకు శాంతినిచ్చాడు. అలాంటి అభి చేతుల్లో ఇల్లు పొలం ఉంటే అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. మీలా వాటిని అమ్మడు, అమ్మా నాన్నల్లా చూసుకుంటాడు. చెప్పేదేదో సూటిగా చెప్పండి మావయ్య, ఎందుకీ డొంక తిరుగుడు? ఇల్లెలాగూ భాస్కర్ వద్దంటున్నాడు కాబట్టి ఇందులో అభితో భాస్కర్కు పోటీ లేదు. అఖిల్ పొలం కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పొలం అఖిల్ సొంతం అవ్వాలంటే అభితో పోటీ పడాలి. అంటే ఏం చేయాలి నాన్న? అభి కంటే నువ్వెక్కువ ధాన్యం పండించావంటే ఆ పొలమంతా నీకే. అంటే అఖిల్ని వ్యవసాయం చేయమంటున్నావా అన్నయ్య? పొలంలో వ్యవసాయమే చేస్తారు సుమంగళి. నేనెలా వ్యవసాయం చేస్తాను నాన్న? ఏంటమ్మా ఇది? చెయ్యాలి అఖిల్, అప్పుడే మీ నాన్న పొలం నీకు సొంతం అవుతుంది. పొలం ఇవ్వడం ఇష్టం లేకపోతే వదిలేయండి నాన్న, అంతేగాని వ్యవసాయం చేయడం నా వల్ల కాదు. అవుతుంది అఖిల్, మనం వ్యవసాయం చేస్తున్నాం. ఏయ్ హారిక, పిచ్చి పట్టిందా నీకు? వ్యవసాయం అంటే ఫ్యాషన్ షో అనుకున్నావా? ఫ్యాషన్ షో కంటే వ్యవసాయం ఏం కష్టం కాదు అఖిల్. అతనికంటే 2 బస్తాలు ఎక్కువే పండితాం. దీనికి మతిపోయింది. పొలం వస్తున్న దురాశలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. మేము ఒప్పుకుంటున్నాం మావయ్య. ఏయ్ మాకిచ్చిన 3.5 ఎకరాల్లో మేం వ్యవసాయం చేస్తాం. అతని కన్నా ఎక్కువ పండించి మొత్తం పొలం మా సొంతం చేసుకుంటాం. అలా అని అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. సైన్ చేయ అఖిల్. అది కాదు. అదంతా ఎందుకు నాన్న? అఖిల్ కష్టపడ్డాడు. నా మాట కాదనకభి, నా కోసం ఒప్పుకో. అది కాదు మావయ్య. ఎక్స్క్యూజ్ మీ, మా మీద ఎవరూ జాలి పడక్కర్లేదు, మేం కూడా కష్టపడగలం. హారిక, నువ్వు సైన్ చేయకు, మనమేంటో ప్రూవ్ చేసుకుందాం. అది కాదు హారిక. నువ్వు వెళ్ళి సంతకం పెట్టు, వెళ్ళు వెళ్ళు. ఏంటండి, ఏదో చేస్తారనుకుంటే ఇలా చేశారు? ఏం జయంతి, తప్పు చేశానా? అఖిల్ ఎలా వ్యవసాయం చేయగలడు? అది అభితో పోటీపడి. ఖచ్చితంగా అఖిల్ ఓడిపోతాడు. నీకంతే అర్థమైందా? అఖిల్ గెలవగలడా లేదా అని నేనీ పోటీ పెట్టలేదు. వాడికి బాధ్యత తెలిసి రావాలని పెట్టాను. జీవితంలో ఇప్పటి వరకు అఖిల్ కష్టపడలేదు. ఇప్పుడు వాడు అనుభవిస్తున్న ఆస్తి కూడా వాడికి ఆయాచితంగా వచ్చింది. కష్టపడకుండా వచ్చింది ఎక్కువ రోజులు నిలబడదు జయంతి. కష్టం విలువ తెలిస్తే వాడు పొలాన్ని అమ్మడు. వాడిలో ఆ మార్పు కోసమే నేనిలా చేశాను. మీరలా ఆలోచిస్తున్నారండి. నేను భయపడుతోంది వేరు. ఎప్పటికైనా అందరూ కలిసుండాలని అభి కోరుకుంటున్నాడు.
ఇప్పుడు మీరు పెట్టిన షరతు వల్ల అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రావా? మనస్పర్ధలతో ఒకరికొకరు దూరం కారా? మీ మీదే దాడి చేయించిన వాళ్ళు అసూయతో అభి మీద దాడి చెయ్యరని గ్యారంటీ ఏముందండి? నిన్న మనందర్నీ కాపాడిన అభి తనని తను కాపాడుకోలేడా జయంతి? అది కాదండి, అనవసరమైన గొడవలు ఎందుకని అఖిల్ కష్టపడ్డం అభికి కూడా నచ్చదు. పులిదెబ్బ తగలందే శిల శిల్పం కాదు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంత రాటుదేలుతారు. అఖిల్కి అలాంటి అనుభవం కావాలి జయంతి. వాడు కష్టపడాలి, దెబ్బలు తినాలి, కష్టం విలువ తెలుసుకోవాలి. ఏదైనా అమ్మడం సులభమే కాని కొనడం కష్టమని వాడికి అర్థం కావాలి. కాని అఖిల్ అపార్థం చేసుకుంటే, మీ ఉద్దేశానికి హారిక దురుద్దేశాన్ని అంటకడితే? అఖిల్లో మార్పు రావాలని చివరగా ఈ ప్రయత్నం చేస్తున్నాను జయంతి. భాస్కర్లో మార్పొచ్చింది, అఖిల్ కూడా మారాలి. అభి ఆశించినట్టు అందరం కలిసి ఉండాలి. ఆ రోజు కోసమే నేనెదురు చూస్తున్నాను. ఇప్పుడు అఖిల్లో మార్పు రాకపోతే ఇక ఆ దేవుడు కూడా వాణ్ణి మార్చలేడు. వాడి పాటికి వాణ్ణి వదిలేసి మనం అభితో వెళ్ళిపోదాం. ఏం జయంతి, నీ కన్న ప్రేమ ఒప్పుకోవట్లేదా? అఖిల్ కష్టపడకూడదనుకుంటున్నావా? లేదండి, నేను కూడా అఖిల్లో మార్పును ఆశిస్తున్నాను. అఖిల్ మారితే మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను. మరేంటి నీ ఆలోచన? దేని గురించి దిగులు పడుతున్నావు? దేనికో కాదండి, రేపు మనం అనుకున్నది జరగకపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదా, అప్పుడు మన దారి మనది, వాళ్ల దారి వాళ్లది. మరి అందరూ కలిసుండాలనే అభి ఆశయం? అభి సంకల్పం గొప్పది జయంతి. అది గెలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.